గుంటూరు అంటేనే ప్రశాంతతగా మారుపేరు అంటారు, గుంటూరు విజయవాడ ఇలాంటి నగరాల్లో. కానీ నిన్న జరిగిన సంఘటన గుంటూరుని ఇంకో పేరు అయితే చూపించింది. ఎలా చూడాలంటారు? అసలు గుంటూరులో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు, మొట్టమొదటిసారి ఇందువల్ల జరగాల్సి వచ్చింది. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి ఎందుకు జరగాల్సి వచ్చింది అనుకోవాలంటారు? అసలు అంబటి రాంబాబు నోరు జాగ్రత్తగా ఉంటే దాడి ఎందుకు జరిగేది? అంబటి రాంబాబు నోరు జారబట్టేగా దాడి జరిగింది. ఇప్పుడు 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. డెవలప్మెంట్ ప్రాజెక్టులు దాటం, ఉద్యోగాలు ఈ డెవలప్మెంట్తోనే చూస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి డెవలప్మెంట్ చేసే నాయకుడిని తిడితే మరి ఆగ్రహం రాదండి? కార్యకర్తలకి వీళ్ళకి చాలా మటుకు కార్యకర్తలు కంట్రోల్లో ఉన్నారు. అధినాయకత్వం కూడా కంట్రోల్లో ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, తప్పు చేసినోడు శిక్ష చట్టపూర్వకంగా వెళ్దామని చెప్పి అధినాయకత్వం కూడా చాలామందికి చెప్పింది. కానీ చాలామంది ఆవేశం తట్టుకోలేక వెళ్ళారు. అదే అధినాయకత్వం కానీ ఏంట్రా అంటే ఏంది పరిస్థితి? పైనుంచి లోకేష్ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే అంబటి మీద దాడి జరిగిందనే మాట అయితే అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు శాంతికి మారుపేరండి. లోకేష్ బాబు వివాదాలకు దూరంగా ఉండండి, మన పని మనం చేసుకెళ్దాం, డెవలప్మెంట్ కావాలి, ప్రాజెక్టులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి, ఈ విధంగా ఆలోచిస్తారే కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చిల్లర పనులు చేసేదైతే వాళ్ళైతే కాదు. మీరేమో ఆ మాట అంటున్నారు. అసలు నిన్న చంపేయడానికే కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని నన్ను అయితే కనుక ఏదైతే చిల్లీ సెంటరు ఫస్ట్ గొడవ ఎక్కడైతే జరిగిందో అక్కడ నన్ను చంపేయడానికే ప్లాన్ చేశారని మరి అంబటి రాంబాబు చెప్పారు కదా. మరి అప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు చంపటాలు ఉండవండి. అతను ఊహించుకున్నాడు చంపడానికని, అతనికి ఆ విధంగా అనిపించిందేమో, కానీ అతను కరెక్ట్గా ఆలోచన చేయలే. అతను ఏదో తిట్టబట్టాక కార్యకర్తలు వచ్చి అక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చింది, లేకపోతే ఎందుకు వచ్చేవాళ్ళు? ఫ్లెక్సీలు వాళ్ళు కట్టుకునేవాళ్ళు, మేము కట్టుకునేవాళ్ళం. అసలు ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉండి ఫ్లెక్సీ పీకుతా చేస్తా చూస్తా అని అంటూ ఆయన అవివేకానికి నిదర్శనం అండి. ఏదో గ్రామ స్థాయిలోనో కింద స్థాయిలోనో వార్డు స్థాయిలో కార్యకర్త వ్యవహరించినట్టు చిల్లర రాజకీయం కోసం వచ్చాడు అతను. నేనే అసలు కావాలని తిట్టలేదు, అయినా నేను చంద్రబాబు నాయుడు గారిని కాదు కదా తిట్టింది, అక్కడ నన్ను ఎవరైతే తిట్టారో వాళ్ళని తిట్టాను నేను అనేది మళ్ళీ చెబుతున్నారు కదా మరి అంబటి రాంబాబు గారు. అయితే వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ చిన్నపిల్లని అడిగినా బాబు ఏందయ్యా ఇది బాబు అని అడిగితే తిడుతున్నాడండి, బూతులు తిడుతున్నాడండి అని చెబుతారు. మసిపూసి మారేడిగా చేద్దామని అనుకుంటే ఇంకా అట్లాగా అంబటి రాంబాబు గారు వయసు పెరిగిందండి, జ్ఞానం పెంచుకోండి. పెద్దవాళ్ళు వయసు పెరుగుతుంది, ఏజ్ పెరుగుతుంది, గేజ్ పెరుగుతుంది, జ్ఞానం పెరగట్లా. మీకు జ్ఞానం పెంచుకోండి సార్ మీరు. అంబటి రాంబాబు గారు అంటున్నాడు ఈ వయసులో నేను అలా తిట్టాల్సింది కాదు, కానీ హీట్ ఆఫ్ ది మూమెంట్లో తిట్టేశాను, అయినా నేను తిట్టింది అక్కడ కార్యకర్తలను కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదు కదా అనేది ఆయన చెబుతున్న మాట. మరి సరే కార్యకర్తలు తిట్టారు, తిడితే తను చట్టపూర్వకంగా వెళ్ళొచ్చుగా. మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు, కార్యపల్లి ఈయన తిట్టాడుగా. ఒక మాజీ మంత్రి ఆ స్థాయిలో స్పందించడం కరెక్టేనా? మంత్రిగా చేశాడు, ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంతో సమయంతో ఉండాలి. అటువంటిది అతనే చిల్లర రాజకీయానికి ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళి చిల్లర రాజకీయానికి మొదలు పెడితే అది రాజకీయంగా దాన్ని కుట్ర కోణానికి తెరలేపాడు ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అండి మనం గత కొంతకాలంగా జరుగుతున్న వివాదం ఈ నెయ్యి లడ్డు వివాదం అయితే అసలు ఎలా చూడాలంటారు? అది సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొందంట కదండి, ఎన్నో పేజీలో ఉందంట. ఇది అవన్నీ ప్రజల మొదలు కూడా పెట్టాలి. ప్రజల మొదలు పెట్టి ఈ పేజీలో ఇది ఉంది, సిబిఐ ఇది ఇచ్చింది అని చెప్పి ప్రజల మొదలు పెట్టాలి. వీళ్ళేదో ఏదో అరొకర చూసి కల్తీ లేదు అని వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. మీరు వెళ్ళారు ఈ మధ్యకాలంలో వెళ్ళారా తిరుపతి? అంతకుముందులో ఎప్పుడైనా వెళ్ళారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం నేను వెళ్ళలేదండి, అంతకుముందు వెళ్ళాను. ఆ మధ్యకాలంలో ఎవరైనా మీ స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారా మీకు? ఆ మధ్యకాలంలో ప్రసాదం అయితే నేను తినలేదండి. ఇక కల్తీ వ్యవహారం అనేది తప్పు చేసినోడు శిక్ష అనేది తప్పదండి. ఆ దేవదేవుడు కలియుగ దైవం ఉండే వెంకటేశ్వర స్వామిని మీద దగ్గర ఈ కల్తీ వ్యవహారం ఇవన్నీ చేస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడండి. శిక్షలు తప్పవండి. 7 కొండలు 5 కొండలు చేస్తా అన్నాడికే శిక్ష తప్పలేదు.
అంటే ఎలా చూడాలంటారు అసలు? నిన్న అంబటి రాంబాబు ఇంటి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? వైసీపీ శ్రేణులు కూడా రౌడీ షీటర్లను గుండాలు పెట్టుకొని ఉన్నారండి. అంబటి రాంబాబు ఆ ప్లాన్ ప్రకారం గుండాలు పెట్టుకొని ఉన్నాడు. ఎందుకు పెట్టుకొని ఉన్నాడు గుండాలని, రౌడీల్ని? ఏదో జరుగుతుందనేగా, ఏదో చేద్దామనేగా. వీళ్ళ మైండ్లో కుట్రకొని ఆలోచన, లేకపోతే వీళ్ళ దగ్గర రౌడీల్ని గుండాలు ఎందుకు పెట్టుకుంటారు? అసలు వీళ్ళ ఆలోచనే రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసి చలిమంటలు కాసుకుందామని ఆలోచన వీళ్ళది. 2014-19 చూడండి వీళ్ళు ఏం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సేమ్ అదే విధంగానే వీళ్ళు వెళ్తున్నారు. అసలు చంపేయటానికే వెళ్ళిపోయారు. రాత్రి అసలు కాపు నాయకుడిని చంపటం ఏంటి? అప్పుడు వంగవీటి రంగా గారిని చంపారు. ఇప్పుడు వంగవీటి రంగా గారి శిష్యుడైన అంబటి రాంబాబుని చంపడానికి చూస్తున్నారు. వంగవీటి మూలాలను తుడిచేయడానికి చూస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా మరి వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? రంగా గారి పేరు ఉచ్చరించడానికి కూడా వీళ్ళు అనర్హులండి. అంబటి రాంబాబు వీళ్ళు రేపల్లెలో ఇతన ఒక కాపు నాయకుడు హత్య కేసులో ఉన్నాడు, డిస్కో సీన్ అని. ఎవరు? అంబటి రాంబాబు. అంబటి రాంబాబు డిస్కో సీన్ అని దాసన్ నాగరాజు గారు అమ్మటి తిరిగేవాడు. అవన్నీ రికార్డులు తీపిండి. ఇతను రేపల్లి ఏమేం చేశాడో, ఇతను చేసింది ఏమేం చేశాడో అవన్నీ తెప్పియండి. అదేంటండి వాళ్ళు ఇప్పుడు కాపు నాయకుడు అని చెప్పి ప్రాజెక్ట్ చేస్తుంటే ఏకంగా ఒక కాపు నాయకుడిని చంపిన కేసులో ముద్దాయి అంబటి రాంబాబు అంటున్నారు మీరు. ఏమండి, చాలా హాస్యాస్పదంగా ఉందండి. కాపులు చాలా సహనంగా ఓర్పుగా ఉంటారండి, వివాదాలకు వెళ్ళరు. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, కాపులతోనే స్నేహం చేస్తా. ఇట్లా వివాదాల కోసం ఇటువంటి ఇది లేదు. ఇతను వాడుకుంటున్నాడు ఆ పదాన్ని. మరి ఓవరాల్గా ఎలా చూడాలంటారు? అసలు నిన్న జరిగిన సంఘటన గుంటూరు ప్రశాంతతను భగ్నం చేసే విధంగా ఉంది. రాష్ట్రంలో అశాంతిని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెంచి పోషిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మీరు ఏదైతే విత్తనం నాటారో అది విషవృక్షమై మీ మెళ్ళకే చుట్టుకుంటుంది అన్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్నింగ్లు ఎలా చూడాలంటారు? 2014-19లో అదేవిధంగా వార్నింగ్లు ఇచ్చాడు, మళ్ళీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రౌడీ మొక్కలు పెట్టేయకపోకుండా అణచివేయాలి. నేను కోరుకునేది ఒకటే, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. రేపు రోజున భవిష్యత్తులో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉండాలి. రాష్ట్రంలో ప్రాజెక్టులు రావాలి.